కుడుములు తయారీకి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. సో మరి స్టార్ట్ చేద్దాం అయితే. ఇంగ్రీడియంట్స్ అయితే చాలా తక్కువ ఉంటాయి, వాటితోటి రుచికరంగా మనం చేసుకోవచ్చు అన్నమాట. సరే మరి ముందు ఏం చేయబోతున్నాం మనం? ముందు హాట్ వాటర్ పెట్టుకోండి. హాట్ వాటర్ పెట్టేద్దామా? ఓకే, స్టవ్ ఆన్ చేసేసా. హాట్ వాటర్లో కలుపుకోవాలన్నమాట అయితే వీటిని. చాలా చాలు కదా? ఓకే, ఇదిగోండి. ఈ హాట్ వాటర్ అయ్యేలోపు ఇంకేమైనా చేయొచ్చా? ఆ బౌల్ పిండి కలిపేసుకోవచ్చా? ఇదేం పిండి? బియ్యపిండి. బియ్యపిండి అంటే తడి బియ్యపిండి ఉంటుంది, దాంతోపాటు రెడీమేడ్గా కూడా రెడీమేడ్ పిండి అంతే, ఇది అప్పటికప్పుడు చేసుకున్నది. కొంచెం సాల్ట్. ఓకే, నీళ్ళు సరిపోతాయి అవి? సరిపోతాయండి. ఓకే, ఈ వేడి నీళ్ళతో మనం కలుపుకుంటూ ఉండాలి. కొంచెం కొంచెం పోయండి. సో ఇదే మనకి కుడుముల్లాగా చేసుకోవాలి అయితే. ఇంకా పడుతుంది మనకు కదా? అంటే ఎందుకు ఇలా వేడి నీళ్ళతో చేసుకుంటే ఎలా? అంటే స్మూత్గా ఉంటుంది పిండి. ఉడకబెట్టాం కదా సపరేట్గా. హాట్ వాటర్ పోసేస్తే బాయిల్ అయినట్టు అవుతుంది పిండి. ఈలోపు ఇది పెట్టేసాను. ఈలోపు ఏం చేస్తున్నాం మనం? ఇది బెల్లం కరగబెట్టేసి. ఓకే ఓకే, స్టవ్ ఆన్ చేసేనా? ఓకే ఓకే, ఇక్కడ ఏం చేస్తున్నాం మనం ఇప్పుడు? స్టఫింగ్ కోసం బెల్లం తురుము, కొబ్బరి తురుము. ఓకే, అంటే కొబ్బరి నౌజ్ లాగా చేసుకోవాలి. కొబ్బరి లౌజ్ లాగా ఇస్తారా? బెల్లం వేసేసుకుని కొంచెం వాటర్ వేయండి. కొంచెం ఇస్తారా వాటర్? ఎంత పడుతుంది వాటర్? కొంచెమే. ఓకేనా? ఇది కరిగిన తర్వాత కొబ్బరి వేసేస్తే సరిపోతుంది. అంటే ఇది కొబ్బరి నౌజ్కి మనకు ఒక పాకం పట్టడానికి కూడా ఒక రకం ఉంటుంది కదా, తీగ పాకము అవసరం లేదా? ఇది వేసినప్పుడు అది మొత్తం దగ్గరికి అయిపోతుంది. ఓ, ఇది మనకి పాకం అంతా కూడా బెల్లం కొంచెం కరిగిపోయింది. ఇందులో వేసేసుకోవచ్చా కొబ్బరి? అంతా వేసేచ్చా? చూసుకోండి ఎంత పడుతుందో. చాలా సరిపోతుందా? కొంచెం ఇలాచీ పౌడర్. ఇదంతా కాస్త దగ్గరకు వచ్చేస్తుంది కదా చల్లారిన తర్వాత. కొద్దిగా ఇలాచీ పొడి. ఇది మనకి చిన్న వంటలా అనిపించే పెద్ద వంట ఇది. ఇలాంటివన్నీ కూడా బెల్లంతో ఆ పాకం వచ్చే వంటలు కదా అవన్నీ. ఏంటి దీని పరిస్థితి ఇప్పుడు? కొంచెం ఇంకా మనం తిప్పుతూనే ఉండాలి ఇలాగా. ఓకే, దాని రుచి కూడా అలానే ఉంటుంది కదా. ఇంటికి ఎవరైనా వస్తే అప్పటికప్పుడు చేసి పెట్టే స్వీట్స్ ఏంటంటారు మీరు? స్వీట్ ఎక్కువ చేయం మేము, హాట్ చేస్తాం. అవునా? అంటే మీ ఎవరికి ఇష్టం లేకపోతే ఇంటికి వచ్చిన వాళ్ళు కూడా అంటే టిఫిన్ ఐటమ్ లాగా ఉంటుంది, హాట్ ఐటమ్ తింటారు. స్వీట్ అంటే తినలేరు కదా మొత్తం. ఓ, అంటే మీ ఫీలింగ్ ఇది. అలాంటి వాళ్ళు వస్తే స్వీట్ పెడతారు స్వప్న గారు అనుకుంటే. స్వీట్ అయితే కొంచెమే తింటారు, స్నాక్స్ లాగా టిఫిన్ పెడితే. ఏం చేస్తారు అయితే? టైంని బట్టి వాళ్ళు ఏ టైంలో వస్తే దానికి తగ్గట్టు అప్పటికప్పుడు చేసేస్తూ ఉంటారు. ఏంటి దీని పరిస్థితి? ఆఫ్ చేయండి. చాలా ఇంకా చాలు. ఓకే, ఇప్పుడు ఇది చల్లార్చుకోవాలి కదా. ఇది చల్లారిన తర్వాత మిగతా ప్రాసెస్ లోకి వెళ్ళాలి. అయితే చల్లారేంత వరకు వెయిట్ చేద్దామా? ఓకే ఓకే, సో ఇప్పుడు చల్లారిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి వాటర్ హీట్ చేసుకుందాం అయితే. ఓకే కదా. ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఇది స్టఫింగ్ ఇందులో పెట్టేసి ఓకే రెడీ చేసుకొని పెట్టేసి కవర్ పేపర్ ఇదిగోండి.
ఏ షేప్ లో చేస్తారు ఇవి? గర్జలు అంటారు. అచ్చా, గజ్జల షేప్ లో చేస్తారా? ఓకే. ఓ మినీ గజ్జలు అనమాట, క్యూట్ క్యూట్ గా ఉంటాయి. ఇందులో రాసేసి పెట్టేసేయండి, ఆయిల్ కూడా వేసి రాసేసేయండి ఇందులో. ఓకే, గజ్జల షేప్ లో చేసుకుంటే బాగుంటుంది. ఏమీ అవసరం లేదు మనకి గజ్జలది మౌల్డర్, ఏమీ అవసరం లేదు. చక్కగా ఇది బాగుంది, మంచి ఐడియా. ఓకే, ఈ విధంగా మిగతావన్నీ కూడా మనం చేసేసుకుందాం. అయితే కుక్కర్లో పెట్టేసుకుందామా? ఓకే, ఇప్పుడు ఎంతసేపు ఆవిరి మీద ఉడికించుకోవాలి? ఒక 5 minutes అంతే, తొందరగానే ఉడికిపోతుంది. ఓకే స్వప్న, చూద్దాం ఎంతవరకు వచ్చిందో. కొబ్బరి కుడుములు రెడీ అయిపోయినట్టేనా? తీసేసుకోవచ్చా ఇంకా? ఓకే, వేడి వేడిగా కొబ్బరి కుడుములు రెడీ అయిపోయాయి. మరి వీటి తయారీకి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరోసారి చూసేయండి. కొబ్బరి కుడుములు తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: బెల్లం, కొబ్బరి తురుము, ఇలాచీ పొడి, బియ్యం పిండి, ఉప్పు. కొబ్బరి కుడుములు తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ లో నీళ్లు పోసి వేడి చేసుకోవాలి. ఇప్పుడు మిక్సింగ్ బౌల్లో బియ్యం పిండి, ఉప్పు, వేడి నీళ్లు పోసి ముద్దలాగా కలుపుకోవాలి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసి ప్యాన్ లో బెల్లం, కొద్దిగా నీళ్లు పోసి కరిగించుకోవాలి. తర్వాత అందులో పచ్చి కొబ్బరి తురుము, యాలకుల పొడి వేసి దగ్గర పడేదాకా మగ్గించుకొని చల్లార్చుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కుక్కర్లో నీళ్లు పోసి వేడి చేసుకోవాలి. ఇప్పుడు చల్లార్చుకున్న బియ్యం పిండి ముద్దని చిన్న ఉండలుగా తీసుకొని బటర్ పేపర్ పైన వేసి చిన్న పూరీలా ఒత్తుకొని చల్లార్చుకున్న కొబ్బరి బెల్లం మిశ్రమాన్ని మధ్యలో స్టఫ్ చేసి సగానికి మడిచి కుక్కర్లో పెట్టి ఆవిరి మీద కొద్దిసేపు ఉడికించుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే కొబ్బరి కుడుములు రెడీ.